శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నిర్వహించిన చాయ్ పై చర్చ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములు, సహజ వనరులను వైసీపీ నేతలు దోపిడీ చేశారన్నారు. చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని, వచ్చే రోజుల్లో జైలు పాలవుతారని తెలిపారు. ఇప్పటికైనా అక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. అన్యాయాల్ని, వీళ్ళు కొట్టేసినటువంటి భూముల్ని, కొట్టేసినటువంటి ఆస్తుల్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని భవిష్యత్తులో అధికారులని మీరు ఎంఆర్ఓ ఆఫీసుల్లో, సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో, మున్సిపాలిటీలో మీ పెత్తనం చేసుకుంటా 4 డబ్బులు ఇస్తా కాలం గడుపుకుంటూ మీ పనులు, దొంగ పనులు కూడా చేసుకుంటూ వచ్చినారు. వచ్చే రోజుల్లో అధికారులు కూడా సక్రమైన రీతిలోనే నడిపిస్తాం. పరిపాలన అనేది సక్రమైన మార్గంలోనే నడుస్తుంది. మళ్ళీ చెప్తా ఉన్నాను, క్రిస్టియన్ ఆస్తుల్లో దోషులందరూ పరారైనటువంటి వ్యక్తులే. వీరు తప్పించుకోలేరు. వచ్చే రోజుల్లో జైలుకు పోవడం ఖాయం, శిక్ష పడడం కూడా ఖాయం. ఇన్ని రోజులు గోబెల్స్ ప్రచారం చేసుకుని వాడు జైలుకు పోతాడు, వీడు జైలుకు పోతాడని చెప్పేసి పాపం ఇంకొక అయితే ఇంకా ఒక వృద్ధ నక్కుంది. ఈ వృద్ధ నక్కకైతే పాపం రోజుల దగ్గర పడి ఈ రోజుల్లో నా ప్రశాంత్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. హితవు పలుకుతాండా, ఇప్పటికైనా మీ అక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఎక్కడ కూడా అక్రమం చేయడానికి మళ్ళీ మీరు ఏదైనా మెదిగినారంటే మాత్రం ఖచ్చితంగా బట్టలు ఉడిదీసేటువంటి కార్యక్రమము, స్టేషన్ లో కింద నేల మీద కూర్చునేటువంటి కార్యక్రమాలు సజావుగా నిర్దోషులని చెప్పి లేదు. అక్రమ కేసు అంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం తరఫున యాజ్ అన్ ఎమ్మెల్యే నేను తప్పు క్షమాపణ చెప్పడానికి, ఉపసంహరించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటా. నిరూపించుకునే అవకాశం మీకు ఇస్తానా. ఈ రోజు కూడా దమ్ము ధైర్యం ఉంటే పోలీస్ స్టేషన్ దగ్గర రండి, నేను కూడా వస్తా. ఒక సిట్టింగ్ జడ్జిని పిలిపిస్తాం. మీ దగ్గర ఉన్నటువంటి దాఖలాలు ఏదైనా కూడా నిజాయితీగా మీ మీద అక్రమ కేసులు బనాయించారనే ఆలోచన కానీ మీరు నిరూపించుకోగలిగితే మీ కాళ్ళ కింద దూరి క్షమాపణ చెప్పేసి కేసులు చెప్తాడా. ఈ అవకాశం గోల్డెన్ ఆపర్చునిటీ బ్యాకప్ పాపారావు గారు